నమస్కారం. ఆ! ప్లేసు ఇప్పుడు ఇదేనా మీ ప్లేసు? అది కూడా మీదేనా? పొలం ముందు తీసుకున్నారా ఇది? కూర్చో, కూర్చో. ఫస్ట్ ప్లేస్ చూసొద్దు ఒకసారి. ఏదైనా దోష పర్పస్ ఉందో చూసి డైరెక్ట్ మాట్లాడదాం. ఇప్పుడు మీకు అటు ఉత్తరం కదా, తూర్పుపేట మీకు? ఓకే. ఎవరి పేరు మీద ఇల్లు కట్టిరమ్మా? అప్పుడు నేను కొన్న ఇల్లు కట్టిన ఇల్లు ఉమ్, ఉమ్. ఆయన పేరు ఓకే. ఉత్తర స్థానంలో ఉన్నదన్నమాట. ఉత్తర వాయువ్య ఎక్కడ గట్రా ఎక్కడనా? అటు బయట ఉంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ ఉత్తరం కదమ్మా, ఇటు ఉత్తరం సైడ్ ఉంది కదా. ఇటు ఉత్తరం సైడ్ ఉన్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ నుంచి ప్లస్ ఇటు వరకు ఉన్నప్పుడు మీరు ఇటు బాట నడిచారు. అప్పుడు కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అటు జాగా పెంచినప్పుడు ఏమైందంటే బాట కొద్దిగా జరుగుతుంది అటు. ఇప్పుడు నైరుతి, ఇప్పుడు ఈ ఉత్తర స్థానం ఉంది కదా, ఇటు మరీ వాయువ్యం ఎక్కువ అవుతుంది, గాలి చికాకులు ఎక్కువ అవుతుంది. ఇందులో నుంచి ఏ నుంచైనా ఏదో రకంగా ఎవరి రకంగానైనా గాలి లెక్క అయ్యి ఇంట్లో ఏదైనా వస్తువులు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీని పరంగా ఇది మూసేయాలి. ఇది మూసేసి ఇక్కడ తీసుకోవాలమ్మా, ఇక్కడ తీసేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీన్ని సెట్ చేసుకోండి, దిమ్మె ఇక్కడ. అదే ఇప్పుడు ఇక్కడ దిమ్మె స్టార్ట్ చేసుకోండి, దీన్ని కలుపుకోండి, అది అక్కడ మూసేయండి. మూసేసి మీకు ఏదైనా ట్రాక్టర్ ఇట్లా రావాలా? అంటే ఇప్పుడు అక్కడ అదే గెట్రాయి అక్కడ నుంచి ఇప్పుడు ఇంతవరకు ఒక 3 ఫీట్లు 3 ఫీట్లు ఇటు వదిలిపెట్టేది. కాకపోతే ఇంకా జరుగుతాడు జరగండి, అట్లా చేయొచ్చు. కానీ అది మాత్రం మూసేయండి. ఇది ఎందుకైతుంది అంటే, అటు వాయువ్యం పర్పస్ కనుక పెరిగితే ఇంట్లోకి వచ్చేటువంటిది ఏదైనా కానీ మనకు వస్తువులు కానీ ఇస్తువులు కానీ ఇబ్బందులు పాలవుతాయి. గాలి చిక్కులు ఎక్కువ అవకాశాలు ఇక్కడ నుంచి ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఉంచుకోవచ్చు, కాకపోతే కొద్దిగానైనా ఇక్కడ ఇవ్వాలి, కొంచెమైనా కట్టాలి. ఒక 2.5-3 ఫీట్లు కట్టాల్సింది. ఇక్కడ వరకు ఉంటే చాలు, సరిపోతుంది. అక్కడ ఇది కట్టుకొని మిగతాది నువ్వు అటు వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి 8 ఫీట్లు కానీ 10 ఫీట్లు కానీ పెట్టచ్చు, సరిపోతుంది. 10 ఫీట్లు అయినా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ బాట మాత్రం అటు పని చేయండి. జాగా ఎప్పుడు కొన్నారు ఇది? ఓకే. ఏది కొన్నాక? ఇది కొని 5-6 రోజులు అవుతుంది. అంత ముందు అరగుంట మొన్న రీసెంట్ డిసెంబర్ నెలలో అరగుంట. అందుకే ఒక 5-6 రోజులు కాలేదు. అయితే ఇది ఇది పెరిగింది కదా, ఇది పెరిగాక అటు గాలి మోపైంది. అంటే ఏదన్నా ఉంటే వస్తువులు పోవడం కానీ ఇంట్లో తగాదాలు కానీ అయితే కామన్ గా ఈడి వరకే ఉంది అంటే అది సరిపోతుంది. ఈడి వరకే మీకు ఇట్లా అద్దు ఉంది కదా, ఈడి వరకే ఉంది అంటే ప్రాబ్లం ఏం లేదు. అది ఆల్రెడీ జరిగింది కాబట్టి దీని యొక్క దోషం దాని మీద పడి వాళ్ళ నుంచి వస్తువులు కాదు ఇంకేది జరిగేది జరగదు. తెలియదు. ఈ చెట్లు ఇటు సైడ్ ఉత్తర స్థానం ఉండొచ్చు, వాటి గురించి కొబ్బరి చెట్లు కానీ. కాకపోతే ఒక పని చేయండి, ఇక్కడ ఈ చెట్లకి ఇట్లా ఏం చేయండి అంటే, ఈ చెట్ల గురించి ప్రాబ్లం ఏం లేదు వాస్తవంగా. ఈ చెట్లకు చుట్టూ ఒక ఇటుక పిల్లతో ఇట్లా చుట్టూ ఏదైనా కట్టండి. ఇట్లా ఇటుక పిల్లలు సందు వదిలిపెట్టుకుంటా కడతారు, కానాలు వదిలిపెట్టుకుంటా ఇంత ఎత్తు కట్టుకోండి. అది కాసేంత వరకు కాసిన తర్వాత చూడండి. ఇది కూడా కట్టండి.
బాగుండదని అందరు అడిగి ఇల్లు కంటే ఎత్తు అంటే ఈశాన్య భాగస్థానం అవసరం, అటే ఇంకా అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా మీకు ఇబ్బంది చేసింది ఏంటి అంటే ఈ ఈ యొక్క ముక్క ఇటు వచ్చి పడగానే ఇప్పుడు మనం వండింది 200 మందికి అన్నం వండినాం, అన్ని రెడీగా కరెక్ట్గా ఉన్నాయి. ఇక కొద్దిగా అయితే కార్యక్రమం మంచిగా నడిచింది, అయిపోయింది. మధ్యలో ఇంకో 100 మంది పోయారు, అది సరిపోలే. ఈ జాగా ఉన్నంత వరకు కొద్దిగా అట్నో ఇట్నో మంచిగా చెడు నడిచింది. దీనికి జాయింట్ అయ్యాక దాని యొక్క విధానం అంతా ఇటు పెరిగేసరికి గాలి ప్రభావం వల్ల తట్టుకోలేకపోయింది. ఆ ఇల్లు మీద ఎక్కువ ప్రభావం ఎక్కువ పడ్డది అట్లా. చెప్పండి. ఇవన్నీ చూసిపోతే అది చూస్తారండి. నువ్వు అనేది కరెక్ట్, చెప్పు. రైట్, అక్కడ కట్టొచ్చు అని అన్న చూసిన. వాస్తవంగా బాత్రూమ్లు కట్టేది ఇదే స్థలాల అయితే కట్టాలి, వాయువ్య స్థానానికి అది కట్టాలి. ఇప్పుడు నువ్వు ఉన్నది మూసేయాలి, ఆడ గోడ పెట్టేసి ఇక్కడ నుంచి చక్కగా ఇక్కడ ఒక దిమ్మె, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ దిమ్మె పర్పస్ ఇచ్చుకోండి. ఇక్కడ ఇదంతా దిమ్మియండి, ఇదంతా ఇక్కడ దిమ్మిచ్చేసి మనం అక్కడ చెప్పిన కాడ అక్కడ దిమ్మిచ్చేసి 10 ఫీట్లు వేసుకొని ఇక్కడ గేట్ పెట్టుకోండి. ఆ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ము కాంచి కొద్దిగా ఇటు తీసుకుంటే ఇక్కడ బాత్రూమ్ లాట్రిన్ ఇక్కడ వేసుకోండి. బాత్రూమ్ లాట్రిన్ ఈ సైడ్ వేసుకోండి, ఇక్కడ వేసుకోండి. అక్కడ మళ్ళా ఆ గోడ కూడా తాకొద్దు పోయి బాత్రూమ్ పోయి. అక్కడ ఆ బాత్రూమ్ కూడా ఏమైనా ఒకవేళ గోడ ఉంటే ఈ దీని సందులో ప్లస్ గోడ ఈ బాత్రూమ్ సందులో 2 ఫీట్ల స్థలం ఉండాలి. ఆడ పుల్లలు గిల్లలు ఏం తాకొద్దు మళ్ళా, అట్లా అన్నమాట. అదనమాట ఇది మనకు ఇల్లు పర్పస్ లో. ఈ ఇల్లు పర్పస్ లో దాకా మీరు ఆ జాగా కొనంత వరకు దీనికి కొద్దిగా ప్రాబ్లం ఏం లేదు. వాస్తవంగా మనం పోతుంటే బండి మీద పోయే వ్యక్తి కాక ఇట్లా కర్ర ఏదైనా పట్టుకున్నాం అనుకో, కింద పడ్డేట అయింది, అట్లా జరిగింది. మీకు ఇంకొకటి దేవతల పర్పస్ లో ఉపలమ్మలు ఇట్లా పెట్టిరా, మీకు యేసుప్రభు నమ్మిరు కదా. అంటే ఇప్పుడు ఒకటేంటంటే పూర్వం ఉన్నట్టు వస్తుంది, అప్పట్లో ఉంది ఏమన్నా, అప్పట్లో ఉండే కదా, అదే అందుకే అంటున్నా. అంటే బేస్మెంట్ ఎత్తు కోసం నేను అదే చెప్తాను. ఇప్పుడు అదే ఇప్పుడు అక్కడ ఉంది కదా, అక్కడ గిన్నె అవపడుతుంది నల్లది, ఆ నల్ల గిన్నె కాంచని అట్లాంటి గ్రీన్ ఉందా, ఆ గ్రీన్ అక్కడ సేమ్ అక్కడ పంగల కర్ర ఉంది కదా, ఆ కర్ర నుంచి గ్రీన్ 3 ఫీట్ల హైట్ తోని గ్రీన్ ఆ బేస్మెంట్ అవపడకుండా కర్ర వరకు కట్టండి. కట్టాల్సిందే. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు అది ఎంత కట్టాలంటే హైట్ కూడా మనకు ఒక 3 ఫీట్ల నర కట్టుకోండి. ఇంత అయినా ఇది మన మీద పడుతుంది. గోడ ఎంత కడతారు అయినా అయితే మాకు సంబంధం లేదు, మనకు ఓన్లీ ఇది కావాలి, మనకు ఇది కావాలి. పునాది అవపడద్దు, ఇటుక కూడా లేస్తుంది కదా, అది లేవని మనకు సంబంధం లేదు. మనకి ఇది పడద్దు మీద, ఈ గోడ అనేది మన ఇంటి మీద పడద్దు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక ఈ గోడ అనేది చూపబడద్దు అనుకుంటే ఇంత ఎత్తు కట్టుకో. మ్యాట్ 3.5-4 ఫీట్లు కట్టుకోవచ్చు. కట్టుకొని అక్కడి వరకు కట్టాలి, కట్టాల్సిందే అంతే. ఇప్పుడు చెప్పండి. ఈ గెలవల్ల పడలే. అయితే ఎందుకంటే చెప్తున్నా వినండి. ఇప్పుడు ఇది వాస్తవంగా పర్మనెంట్ ఇదేనా ఇప్పుడు ఇల్లు, ఫ్యూచర్ లో తర్వాత. ఇప్పుడైతే ఈ అంచు నుంచి పడ్డది, ఈ అంచు పడితే ఏం కాదు. ఇటెల్లి ఇంత ఉంటే మాత్రం కొద్దిగా ఎఫెక్ట్ ఉండదు. ఆల్రెడీ ఈ అంచు కరెక్ట్ గా ఉంది, ఏం కాదు, కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ రేకులు వేసారు చూసారా. ఇప్పుడు ఉత్తర స్థానం నైట్ బాగా ఇబ్బంది అయిన గాళ్ళు బాగా వచ్చినాయి నైట్. ఇది కిచెన్ ప్రాబ్లం. ఒక మాట, ఈ 2 రూములు 14 ఇంచులు కూడా, ఈ 14 ఇంచులు కూడా అయితే అప్పుడు ఇది ఖాళీ స్థలం. తర్వాత మేము ఇది కొన్నాం, ఆ తర్వాత వంటలు కట్టుకున్నాం, కిచెన్ కట్టుకున్నాం. అయితే ఇది 9 ఇంచులు కూడా వచ్చింది. ఎక్కువ ఇటు ఉండాల్సింది కదా, తక్కువైంది. అది తక్కువ ఇటు ఎక్కువ పెట్టేసింది.
మనకు అప్పుడు తెలియదు. మరి ఏం కాదులే అన్నారు. ఇది 14 ఇంచులా? అది 14, ఇది 9. అలా అవతల పోతే 6 రూమ్లు సిమెంట్ పిల్ల 7 ఇంచులే వస్తుంది. అట్లా 3 అయినాయి. అయ్యో మరి కిచెన్ ఇబ్బంది అయింది. కిచెన్ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ అక్కడ ఏమైంది ఏదంటారు? పలువుల్లా మట్టి పుట్ట లెక్కన పుట్టలు లెక్క వస్తున్నాయి. ఇటు వంట చేస్తున్నావా? 3 పొయ్యిలు ఉండొద్దు, తీసేయండి. ఇది 3 పొయ్యిలు తీసేస్తే ఏమైతే మరి ఇట్లా వాడకుంటారు. 3 చేసినా నీకు దోషమే. దోషమే. ఇప్పుడు నేను మొన్నటిదాకా దొంగతనం చేసి ఇప్పుడు చేస్తలేనన్నా కూడా దొంగది అవుతావు. దొంగడే అంటారు తప్ప ఎప్పుడో చాలా ఏళ్ళకి మారినా కూడా అప్పట్లో నువ్వు దొంగతనం చేసినావు కదా అంటారు తప్ప మర్చిపోతుందా? ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఇది ఇక్కడ ఏం చేసినా ఎట్లా ప్లాన్ చేసినా 3 పొయ్యిలు అంటారు. 3 పొయ్యిలు ఉన్న కాడ పెట్టొద్దు వంట. అట్లా కూడా లేదు, అట్లా కూడా కాదు, దీనికే లెక్కకు వస్తుంది. అయితే ఇక్కడ నువ్వు అనేది ఏంటంటే ఇక్కడ ఇది లెంత్ పొడుగుంది, ఈ లెంత్ తక్కువ ఉంది అంటున్నావా? ఏం కాదు, అదేం కాదు, అదేం కాదు. ఇది ఉంది కదా, దీనికి ప్లస్ దీన్నే చూస్తాం మేము. అదేనమ్మా, ఇది లెంత్, అది ఎడల్పు. ఇది 9 ఇంచులు ఉందా? అయితే ఏం కాదు, దీనికి ఈ కైవరం చాలు మాకు, మిగతా అవసరం లేదు. ఓకే, అదొకే అది అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇవన్నీ ఇంటి స్థాన బలాల్లో కిచెన్ ఇటు పెడుతున్నావు. ఓకే, ఉత్తర స్థానము, తూర్పు విధానము, ఈశాన్య భాగం ఆగ్నేయ స్థానంలో పెట్టేసినావు. ఆగ్నేయంలో పెట్టేసినావు, మంచిగానే పెట్టినావు. ఉత్తర ఈశాన్యం ప్లస్ ఆగ్నేయ పర్పస్ లో పెట్టేసినావు అంటే బాగానే ఉంది. ఓకే ఓకే ఉంది, కానీ కాకపోతే ఇటు ఒక పని చేసినావు, మిస్టేక్ పని ఏంటంటే ఇది పట్టి తీసేయండి. ఈ పట్టి తీసేయండి. ఎందుకు తీసేయాలంటుందంటే ఈ జాగా అనేది మనం కలుపుకున్నాం కదా, మళ్ళీ ఈడికే ఎడ్జి తీసుకుంటే మళ్ళీ ఇది ఈడికే దీని కిందే పడిపోతుంది. ఈ రూము ఈడికే అయ్యి ఈ రూమ్ మీద రేకులు అయితే కూడా ఎఫెక్టే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రూమ్ కు దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ఆడి వరకు జాగే కదా మనకి ఇన్ని రోజులు. మరి అప్పుడు ఇది ఎందుకు కట్టిరు? అది దాని లెక్క అట్లా ఉన్నా దాని వరకు గచ్చు చేసినాం కదా అని కట్టేసి. ఓకే, ఇప్పుడు మొన్నేసినా కానీ అట్లా చేయకురి. ఇది ఇదంతా కంప్లీట్ గా నీట్ గా సెట్ చేసుకొని ఈ దీనికి కప్పేసినా కూడా ఇక్కడ దాకా మీదే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ కనుక ఇటు సైడ్ మేము వాడుకుంటాం అంటున్నాం, ఉండనియండి, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మంచిదే, అక్కడ వాస్తు ప్రకారం అక్కడ మంచిది, అక్కడ మంచిది, అక్కడ ముగ్గు పోద్దాం అక్కడ మంచిది. ఇది వాడుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఇది 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 తీసేయాలి. ఈ కట్టు తీసేయకపోతే ఏమైందంటే ఈ ఇల్లు వరకు ఇదే ఏటవుతుంది, ఇటు మూత పడ్డట్టయితే ఇటు రేకులు వేసినాం అనుకో ఇంట్లో లొల్లులు అవుతాయి బాగా. లొల్లులు ఎక్కువ అవుతాయి. ఏం కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇది అంతా తొక్కంగా మీరు వాడుకుంటారు కదా, సెట్ అయిపోతుంది. ఓన్లీ ఇది గ్రీన్ కట్టేసినట్టు ఇప్పుడు ఇటు సైడ్ చెట్లు ఇట్లా పెడుతుంటా అంటారు, సెట్ అయిపోతుంది. అసలు మరీ ముఖ్యంగా ఏంటంటే వీటి మీద నువ్వు రేకులు వేయాలి అంటే ఈ పట్టి తీయాలి. ఈ పట్టి తీయలేదంటే ఏం ఉండొద్దు, పెట్టుకోవద్దు. ఎట్లా అంటే చిన్నపిల్లలు అంటే మామూలు పెట్టండి, కానీ ఇప్పుడు ఇది ఏమైతుంది ఒక విషయం చూడండి, ఎవరైనా వచ్చిరంటే ఆహా ఈ ఇల్లు వరకు వీళ్ళదే, ఇటు సైడ్ ఎవరిదో ఖాళీ స్థలము, ఇది ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు అనే భావన, అలాంటి ఆలోచన వస్తుంది తప్ప వేరేది రాదు. అది పాయింట్. ఇది కనుక పట్టి ఉంది అనుకో ఈ రూము దీంట్లోకే పడిపోతుంది. అప్పుడు ఇక రేకులు వేసిరు అనుకో మంటలు వేస్తుంది, కట్టుకోలేదు. ఇది తీసేయండి, ఇదంతా వాడుకోండి. ఒకవేళ రాను ఏమంటే ఇలా చెట్లు పెట్టుకోండి, ఏమవుతుంది ఇంత గ్రీన్ వేస్తే ఏమైందని చెప్పనా, ఇలా కప్పు వేయడం వల్ల మంట స్థానాలు అవుతుంది.
ఇది ఒక పట్టి తీసేసి నువ్వు కప్పేసుకో. ఇట్లా కొన్ని పిల్లలన్నా తీసేయండి ఇక ఈడి వరకు ఈ నుంచి ఈడి వరకు తీసేసి కప్పేసుకోండి. కప్పేసుకొని కొంచెం మంచిగా చేసుకోండి. రేగులు ఇట్లా గాలి గిట్ల లేకుండా, ఇంత పొడుగు వద్దు, కొంచెం బయటకు ఉంటేటువంటి దీనికే సెట్ చేసుకోండి. దీని వరకే వేసుకోండి అమ్మ. రేకులు పోయి బాత్రూమ్ గిట్ల ఉంటే నీళ్ళు కింద పోస్తాయి. లేకపోతే అట్లా లేపిటన్నా పెట్టండి, ఇటు పెట్టండి. పెట్టుకోవచ్చు, వాటి సంబంధం లేదు. ఇక ఇటు వరకు సెట్ చేసుకోవచ్చు. వెనకాల వాళ్ళు 3-4 సంవత్సరాల కింద కట్టారు. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేవు. ఎవరు? అది మొత్తం మన గోడకు ఆని ఉన్నది. దానివల్ల పరారు గోడ ఫస్ట్ లో లేదు. 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవుతుంది. అయితే మన గోడ కాని ఉంది. కొంచెం అక్కడ చూడాలి. పరారు గోడ అనడం వల్ల మీకేం ఉండదు. ఎట్లా పరారు గోడకు ఈ సంబంధం ఏం లేదు. ఎందుకంటే అయినా నీకు పై స్థానం కదమ్మా, నీకు ఎంత మంచిదే. వాళ్ళకి కూడా మంచిది. బోరెవరిది? మీరు వాడుకుంటారా? ఇప్పుడు ఇదంతా కూడా అమ్మేదేనా? మనది కదా, అమ్మేదే. కానీ ఇట్లా అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇటు సైడ్ కంఫర్టబుల్ గానే ఉంది జాగా, కానీ కాకపోతే ఇప్పుడు అంత రాను రాను బాగా కాస్ట్ అయిపోతుంది. ఎంత ఉన్నది ఇక్కడ? మొన్న 6.5 తీసుకున్నాం. 6.5 లక్షల అమ్మిపోయారు. మనమే అంటే వీళ్ళు అమ్మేటోళ్ళు ఇప్పుడు మామూలుగా అమ్మేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అంటే చేయలేరు వాళ్ళు. మనం ఎట్లా చేసుకోవాలి కూడా కొంచెం లోపలికి కూడా సెటరేట్ చేసుకోవాలి ఫ్యూచర్ లో కూడా. ఇప్పుడు రూమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయా? మీరు ఒక రూమ్ లో ఉంటారు. ఆ రూము అంటే ఉత్తర స్థానం. అయ్యో ఇంట్లో ఇప్పుడు మీకు మీ కోడలే కదా, అదే డేంజర్ అయిపోయింది అన్నమాట. వద్దు వద్దు. ఇప్పుడు ఎట్లా కొన్నప్పుడు ఏమైందంటే ఇటు సైడ్ స్థలం ఉండొచ్చు, మంచిదే. ఇప్పుడు ఉత్తర స్థానం ఉంది కదా, ఇటు ఉత్తరం ఉంటది, ఇటు తూర్పు ఉంటది. ఇటు బ్రహ్మాండమే. కాకపోతే విషయం ఏంటంటే మనం బండి మీద వెనక వాళ్ళ వాటి కూర్చోక వాడు తోలేటోడు తోలలేకపోయేటోని గడ్డి మోపున వాటిని గుంజినట్టు అయితే వాడు బాడ వీడు బాడ. అప్పుడే తీసుకుని ఎప్పుడైతే తీసుకున్నారో ఆ బాడ చేంజ్ చేసి ఇట్లా నడితే ప్రాబ్లం పెట్టుకోవచ్చు. ఏం బిల్లలు ఏం బిల్లలు అంటే బెటర్ అది పెట్టచ్చు. ఇదా ఇప్పుడు ఈ బాత్రూమ్ ఉంది కదా, బాత్రూమ్ పర్పస్ లో బయట పర్పస్ ఉంటే ఇప్పుడు ఈ కర్ర ఉంది కదా, ఈ నుంచి ఇట్లా పెట్టచ్చు. ఏం కాదు. ఆ నుంచి ఇట్లా ఇటు పెట్టి ఇటు తిప్పండి. తిప్పొచ్చు. ఇటు సైడ్ నీకు ఏందంటున్నామ్మా, ఇటు సైడ్ నువ్వు ఇప్పుడు ఏం ముగ్గులు పోస్తలేవు కదా, నీ జాగారు తిప్పుకో. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇటు మనకు ఆగ్నేయ స్థానం ఉంటది, రేపు మనకు అటు ఈశాన్య స్థానం ఉంటది. ఎప్పుడు మనం చూసుకోవాలి, రేపు ఏమైనా బిల్డింగ్లు కట్టేటప్పుడు ఏమైనా చేసేటప్పుడు ఉంచుట ఇవంతా చుట్టూ తిప్పుకొని నువ్వు లోపల మంచి చెట్లు గిట్లు పెట్టేసుకోండి. అలా ఇది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది వీళ్ళకు కరెక్ట్ గా, అక్కడ వరకు వాళ్ళకు ఉంది. ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వరకు రావని తప్పేం లేదు. ఇటు వచ్చేసి మళ్ళీ ఇటు కలుపుకుంటే అయిపోయాయి. ఇది కలుపుతుంది, వీడి వరకు కలపండి ఇట్లా. అయితే ఇటు సైడ్ ఫ్రీ, జస్ట్ ఇట్లా కలపండి ఇట్లా. అయితే కలపడం వల్ల ఏంటంటే ఇప్పుడు జాగా ఇప్పుడు మనం టైక్కున ఒక్కటేసారి పరారు గోల్డ్ పెడతలేం కదా, ఓన్లీ స్టార్టింగ్ కడుతున్నాం కదా, ఇప్పుడు ఇట్లా కడుతున్నాం కాబట్టి అది పెట్టేసుకోండి సరిపోతుంది. ఇది ఇట్లా పెట్టా బిల్లలు, ఏ బిల్లలు అవి పెడతావా? అవి బిల్లలు పెడితే చక్కగా పెట్టాలి. మరిగా చక్కగా పెట్టుకో. చక్కగా పెట్టేసి రేపు ఫ్యూచర్ లో మనం వీలైనప్పుడు మనం ముగ్గురు గిట్లా పోస్తానప్పుడు, రేపు పిల్లలు గిట్లా ప్లాన్ చేస్తానప్పుడు అప్పుడు ఆలోచనతో ఏం కడియాలి, ఎట్లా కడియాలని చెప్తా. ఇప్పుడు వరకైతే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒక్కటే మీకు ఇక్కడ ఉండబడిన దోషం ఏంటంటే తక్షణం ఇవాళ ప్లస్ రేపా నువ్వు ఈ దారి బంద్ చేస్తేనే బయటపడతారు.
మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే ఇన్ని రోజులు వేరైంది. ఇప్పుడు ఆల్రెడీ కన్ఫామ్ గా చెప్తున్నాం కదా, చెప్పినాక కూడా మళ్ళీ అదే చేస్తే మళ్ళీ ఎక్కువ దోషం ఎక్కువ పడతాడు. ఏదైతే నాకు ఎక్కడ ఉంది దిమ్మి? ఏ దిమ్మి చెప్పు. అక్కడ మార్చి పెట్టేది దిమ్మకు బరాబర్ దిమ్మ ఇక్కడ హౌస్ లోకి వస్తుంది, ఏం కదా? గీదా ఇప్పుడు ఇలా అవుతుందా? గీదా ఇది తాత్కాలికంగా, ఇవేం కాదు. ఈ హౌజులు పెద్ద పెద్ద ఇబ్బంది. వీటిని ఒకటి చెప్పనమ్మ, ఇట్లా అండి. ఇప్పుడు అక్కడ గోలే ఉంది, అక్కడ ఆ గోళం అక్కడది, ఆ పచ్చది టబ్బులు ఎక్కువ ఉన్నాయా, అక్కడ కొంచెం అసలు ముందట అక్కడ వేయాలి ట్యాంకులు. అప్పటిది కదా మనం ఇప్పుడు కొన్నాం కాబట్టి ఫ్యూచర్ ఇప్పుడు దీనికి ఏం కాదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు అటు సైడ్ నడవండి. ఓన్లీ నేను అక్కడ 3 ఫీట్ల వరకు ఒక మన మామూలుగా ఇట్లా గ్రీన్ దే కట్టండి, ఒక కర్ర బాతి. ఇప్పుడు నేను అది కూడా చెప్తా, ఇట్లా బాతి ఇట్లా నడవండి. ఇది తక్షణం ఇది మట్టి పోసిరు కదా, సేమ్ అట్లే పోసి అట్లే నడుచుకుంటే ఇట్లోకి రండి. ఇది తక్షణ తొందరగా ముయ్యండి. ఎందుకు చెప్తున్నా అంటే దీంతోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఉన్నట్టుంటే అయిపో, ఫస్ట్ ఇప్పుడు లేదు, వేరే తీరుగా మారింది ఇప్పుడు. అట్లా అంతే తప్ప ఏం లేదు. ఇది ట్యాంక్ ఉంటే ఏం కాదు, తర్వాత మార్చుకోండి, తీసుకొని లోపల అండర్ గ్రౌండ్ వేసుకోండి, అంతే. పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీరు ఇక్కడ దిమ్మ పెట్టన్నారు అక్కడ, అది ట్యాంక్ లో పడుతుంది ఎఫెక్ట్ ఏం కాదు, అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇది ఇంకోటి తెలుసా, ఇది ఒకవేళ మార్పు చేస్తే తీసుకొని అటు వేస్తారు వాళ్ళు, ఏముంది అది పట్టుకొని దీనికి ఏం కాదు. ఇప్పుడు అక్కడ దిమ్మేస్తావు కదా, అక్కడ దిమ్మేసినా గానీ ఇగో ఇక్కడికి వస్తుంది, ఇగో ఈ కోణంలో పడుతుంది. ఇది పూర్తి పడకుండా ఇట్లా ఇట్లా చివరి పడ్డా ఏం కాదు, మధ్యలో పడదు. అదేనా ఇప్పుడు ఇటేనమ్మా, ఇప్పుడు దీని అంచు నుంచి పడ్డా ఏం కాదమ్మా. ఇప్పుడు అక్కడ పిల్లలు ఉన్నాయి ఖాళీగా, అందుకే నేను ఆడన్నగా అక్కడ దిమ్మేయండి అమ్మా అన్నప్పుడు దీని అంచు నుంచి పడుతుంది అంటున్నా. అట్లా వేస్తే మనకు ఆటో 7-8 ఫీట్లు తేలుతుంది, ఆటో వస్తుంది, ఇంకేదైనా వస్తుంది. ప్రస్తుతానికి నడుచుడు కాదు, ముందుగా ఇక్కడ మూసేసి ఇటు నుంచి కంప్లీట్ చేయాలి. తర్వాత విషయం ఇంకా చూద్దాం తొందర. ఎక్కడ అక్కడ నుంచి మళ్ళీ వేరే ముందు అమ్మోళ్ళు వాడుతాం, మీ అత్తలు వాడుతున్నారు. ఇది పెంచిరి అన్ని కానీ అన్ని మామూలుగా ఈ గోడలు కూడా కరెక్ట్ కట్టలేదు. ఎవరు కట్టిరి? వాటర్ కూడా సరిగా తాగలే, గట్టిగా గాలి దుమాలతో రేకులు కూడా బాగా ఇబ్బంది పని మధ్యలో ఏం కాదు. తప్పు లేదు, కరెక్టే గానీ వాస్తవంగా అట్లా కాదు. కానీ ఇట్లా వేసినప్పుడు ఈ పందిర్లు కావు కదా, వాళ్ళు చెప్పినప్పుడు ఇల్లు ఎట్లా అవుతుంది. ఈ బీరువా తీసి గిడి పెట్టండి అమ్మా. సెల్ఫ్ ఎక్కడిది? ఇది ఉందా? ఇది పెడితే డబ్బులు వస్తాయి కానీ పోతాయి. ఎక్కువ ఇటు ఉత్తర స్థానాలే పెట్టాలి. అటు పెట్టుకోకపోతే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ అయితే ఇంకా బెటరు. ఒక పని చేయండి, ఇక్కడ నుంచి ఏంటి ఇవి బియ్యం అందులో అదే పెసల్లా, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టండి. ఇట్లా అటు వద్దు, అటు మూత అవసరం లేదు, ఇటు పెట్టండి. అక్కడ నుంచి అట్లా ఇట్లా కలర్ ఇట్లా కలర్ ఇట్లా వేయండి. అటు నుంచి అటు కిందికి కలర్ ఇట్లా వేయండి, అదే కలర్ అట్లా కిందికి కలర్ వేయండి. అదే ఒక బ్రష్ మందంతో, పెద్ద బ్రష్ మందంతో కిందికి కలర్ వేయండి. లేదంటే ఇక్కడ ఏమైనా ఉంటే కటన్ కట్టండి. కానీ అంతా ఇవన్నీ చిన్న వేసుకుంటారు అట్లా. అది వెసులుబాటు ఎమ్మటి కట్టుకున్నారు. అవునవును.
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తూర్పు ప్లస్ ఉత్తర స్థానం ప్లస్ ఆగ్నేయ స్థానం దక్షిణ స్థానం ప్లస్ వచ్చేసి తూర్పు పడమర స్థానం. పడమర వచ్చేస్తే విధానం ఏంటంటే పడమరలో దక్షిణ స్థానం. ఇట్లాంటి ప్లేస్ల కాడ ఒకటి గ్రీన్ తోని అంటే ఎల్లో కలర్ జీసస్ పటం పెట్టండి. ఎల్లో కలర్ పెట్టాలి. మీరు పూజించినవి అంటారు కానీ పసుపు కలర్ లో ఉంటది. పసుపు కలర్ తోని జీసస్ పటంతో ఉంటది. ఇట్లా చేయి ఇట్లా ఉంటది అట్లా ఉంటది. జీసస్ పటం పెద్దది పెట్టండి. చిన్న ఇట్లా పెట్టకండి. ఎల్లో కలర్ లో ఉంటది. అక్కడ అట్లుంది కదా జీసస్ సేమ్ అట్లనే ఉంటది కానీ ఎల్లో అట్లాంటి కలర్ ఎల్లో కలర్ తో చెప్తాను పెట్టండి. వీళ్ళు కలిగి వాళ్ళ వెసులుబాటు ఏమంటే వీళ్ళు వచ్చి కట్టుకున్నారు ఉంటారు అంతే. అంతే తప్ప దీనికి వీళ్ళు ఎవరి పేరు మీద ఉంది ఎట్లుంది అన్ని లేవు. ఇది నడవనియండి. తర్వాత ఒకసారి చూసినాక ప్లాన్ చేద్దాం. ఇటు నేను చెప్పినట్టయితే పటం కరెక్ట్ జీసస్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది నడిపేయండి. టీవీ ఇక్కడ టీవీ పర్పస్ అంటే ఓకే ఇది ఓకేనమ్మా. తూర్పు సైడ్ ఉండొచ్చు చూడొచ్చు. తూర్పు సైడ్ కానీ ప్లస్ ఉత్తరం ఇటు సైడ్ కానీ ఇట్లాంటివి బాటే ఉండే. లేకపోతే అక్కడ డ్రమ్ము కాడ కొట్టేసినా అది వాడుకుంటాడు బోరు. మీరు అక్కడ అంత దూరం బోరు ఈడే ఇక ఇటే బెడ్రూమ్ ఇటే ఉంటారు ఇక ఇటే వాడుకోండి బాగానే ఉంటుంది. తూర్పు సైడ్ ఉంటుంది అదే మా నేను అదే అంటున్నా. ఇప్పుడు టీవీ ఇటు ఉండని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్న వరకు ఏం చేసారంటే అక్కడ నుంచి వచ్చారు మీ తండ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కట్టుకొని ఏదో ఒక పని చేసుకోవాలి. ఏదో ఒక విధానంగా ఉండాలి. మీ చిలకపాల గిలిక చేసుకుంటూ ఆయన చూసుకుంటారు అనుకున్నా. అదే దీనికి వాస్తు బలం ఎక్కువ. వాస్తు బలంలో దీంట్లో ఇన్ని పైసలు అన్ని పైసలు అనే విధానంలో అది చూడలే పూర్తిగా. నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు మీ మీ నాయకుని పేరు ఏం పేరు? మీ పేరు నాగమ్మ. మీ పేరు శారద. అయితే ఇక్కడ వాస్తవంగా మడిపెల్ల పేరు ప్రకారంగా బలాలలో ఎక్కువగా పేరు ఏం పేరు అంటే గోవిందును ఇంకొక నాగమ్మ దేవేందరు శారద పర్పస్ లో పనిచేస్తుంది. బలం ఉన్నది. కాకపోతే వీటిలో ఎట్లుంటుందంటే వస్తున్నాం రండి నేను ఇక్కడనే ఉన్నా. అయిపోయింది వస్తున్నా. అయితే ఇప్పుడు శారద పర్పస్ లో ఎట్లా వీళ్ళను ఇల్లు ప్లానింగ్ ఇచ్చి ఇల్లు ముగ్గు పోసేటప్పుడు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి వాళ్ళకు ఒక విధానంగా పూజ విధానం ఉంటుంది. లేదంటే మీరైనా అక్కడ జీసస్ పర్పస్ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. అని కొడుతున్నప్పుడు వీళ్ళ పేర్లు ఎవరి పేరు ఉంటే వాళ్ళనే కూర్చోబెట్టి వాళ్ళతోనే కొబ్బరికాయలు కొట్టించి అట్లా ఉంటది కొద్దిసేపు పూజ లెక్క. అది శంకుస్థాపన లెక్క ఒక మామూలుగా ఒక రాయి ఉంటది. దానికి అన్ని కొన్ని కట్టేసి అందులో వేసేసి శంకుస్థాపన స్టార్ట్ చేయాలి. అప్పుడు దానికి ఇల్లుకు ఒక శక్తి అనేది వస్తుంది. అట్లా ధాన్యాలే వేస్తాం వల్ల మన సాంప్రదాయం. మళ్ళీ అందులో పెసళ్ళు తర్వాత బొబ్బెర్లు పేర్ల నవధాన్యాలు వేస్తాం. వేసినప్పుడు ఆ నవధాన్యాలు వేస్తూ పువ్వులు దీపారాధన ఇవన్నీ చేస్తే ఏంది దీనిలో ఈ దేవుడు ఆ దేవుడు అని మనం అనుకోదు. ఇంటికి లక్ష్మీ స్థానం కోసం మనం ప్లాన్ చేస్తాం. అంటే ఈ ఇంట్లో ధనధాన్యాలు వర్ధిల్లాలి అని చెప్తూ ఆరోగ్య స్థానానికి చెప్తూ దీపారాధన చేపిస్తాం. ఒక కొబ్బరికాయ కొట్టిస్తాం. ఇవన్నీ చేసుకుంటూ పసుపు కుంకుమలు అక్కడ చల్లడానికి ఏంటంటే ఇంటి యందు సుభిక్షంగా ఉండడానికి కోసం శుభం. అట్లా అంటే దేవుని పర్పస్ కదా. నేను చాలా వరకు ఇంకా చాలా మంది నా దగ్గర తిరుగుతారు పాస్టర్స్ కూడా. కానీ సరే నేను అనేది ఏంటంటే మనం ఒక దాంట్లో ఉన్నప్పుడు చేయొచ్చు. అంటే ఓన్లీ మీరు చేయకపోయినా మీ అడుగుని చేసుకున్నా మీరు దూరం అంటే మన పై స్థానం కదా. అటు ఆగ్నేయ దక్షిణ స్థానం ఉండొచ్చు ఏం కాదు. ఇప్పుడు కిచెన్ కదా. కిచెన్ కి ఏ పర్పస్ ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. మరి ఈడ వీలవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా ఈడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి. ఈ కిచెన్ వాడుకోవడానికి అవకాశాలు ఏమున్నాయి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత మనకు ఇది బెడ్రూమ్ ఇచ్చిండు. అట్లా వీళ్ళు ఏం చేసారు వాళ్ళ విధానంతోనే వెళ్ళిపోయారు. అంటే చెప్పండి సార్. ఇక ఈ రూమును రూమ్ 2 రూములకే సజ్జ లేవలు గోడలేవంటే ముగ్గు పోసింది చూడలేము. మీకు తెలియదు నాకు అర్థమైంది. నేను ఇంతవరకు వీళ్ళకి అడుగు పెడతా అంటే అంతా తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏందన్నమాట అదే పెద్ద ఇబ్బంది. ఇక్కడ ఏం జరిగిందంటే
ఇక్కడికి వస్తున్నాం, కడుతున్నాం, ఉంటాను అంతే తప్ప పెద్ద ఎత్తున లేదు అనేది కాదు వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మీరేం చేసి ఇల్లు కట్టుకుంటున్నారు అనే ఆలోచన. ఇట్లా కట్టుకునే కాన్సెప్ట్ రాలే, ఏదో పని చేసుకోవాలి అట్లా ఇబ్బంది ఉంది ఆ పర్పస్ లో. చిన్న బాబుకి 18 సంవత్సరాలు నడుస్తుంది. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. క్రింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలుపగలరు.